వాతావరణ మార్పులతో ఆక్వా రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే పెద్ద మార్కెట్గా ఉన్న ఆకివీడు ఫిష్ మార్కెట్లో 2 రోజుల క్రితం 10 రూపాయలకే కేజీ చేపలు అమ్మడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రస్తుతం మార్కెట్ కుదుటపడిందని, సాధారణ స్థాయికి చేరుకుందంటున్నారు. మరింత సమాచారం ఆకివీడు మార్కెట్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం ఆకివీడు ఫిష్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కీలకంగా ఇక్కడ నుంచి కూడా ఆక్వాకి సంబంధించినటువంటి ఎగుమతులు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ మార్కెట్కి సంబంధించి కానీ విన్నటువంటి ఏ విధంగా ఉన్నటువంటి రేట్లకు సంబంధించి కూడా తెలుసుకుని ప్రయత్నిద్దాం. వచ్చినటువంటి వాతావరణ మార్పులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది, రైతులు కూడా ఉన్నారు. వీరు సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మార్కెట్కి సంబంధించి? ఎలా మార్కెట్ ఏం బాగోలేదండి. 20 రూపాయలు కూడా కొన్నారు. ఈ డివో పడిపోయింది. వాతావరణం చలి వాతావరణం వచ్చేసి రొయ్యలు కొమ్ము వైట్ కట్ వచ్చేసి అవి డివో పడిపోయి రకరకాలుగా అసలు రైతు ఏ పని చేసే పని లేకుండా ఉందండి. ఎకరాలకి దగ్గర 3 లక్షలు 4 లక్షలు అవుద్దండి రొయ్యకి వస్తే. చేపకి అయితే అది 6 మాసాలు పెంచుతారు కాబట్టి అంటే దానికి దగ్గర దానికి అవుద్దండి. 4-5 లక్షలు దానికి అవుద్దండి ఎకరానికి. 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఇప్పుడు ఏమొస్తుందండి? అసలు కూలి పనులు రావండి. అసలు వాళ్ళకి తగ్గండి ఆటికండి ఇటుకండి అలా ఉందండి రైతు ఇబ్బంది మట్టుకి. బాగా దీనంగా ఉందండి రైతు మట్టుకి ఇబ్బంది. మొన్న వాతావరణంలో వచ్చిన ఇబ్బందుల వల్ల చేప మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆకివీడు మార్కెట్కి వచ్చిందండి. ఆ చేప అంతా కూడా 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అమ్మడం జరిగింది. ఈ 2 రోజుల్లోనే మార్కెట్ కొంచెం కుదురుకొని మరి ఇవాళ ఆకివీడు మార్కెట్లో చేపలు 100-110 రూపాయలకి వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. చాలా బాగుందండి. మొన్న ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు మట్టికి మార్కెట్ మళ్ళీ కరెక్ట్ స్టేజ్కి వచ్చిందండి. ఆకివీడు చేపల మార్కెట్ వెస్ట్ గోదావరిలో పెద్ద మార్కెట్ అండి. చుట్టుపక్కల రైతులకి అందరికీ ఆయుపట్టు మార్కెట్. మొన్న రీసెంట్గా విపత్తు కారణంతో డివో పడిపోయింది, అంటే ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల. దానివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. సరుకు తీసుకొచ్చారు. దాన్ని ఏదో రకంగా మేము సేల్ చేసి న్యాయం చేసి పెట్టాం. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి కేజీ 120, 110 ఆ రేట్లో పుంజుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ చాలా బాగుంది. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది. చూస్తే కనుక మార్కెట్కి సంబంధించి కొంత ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి వాస్తవని. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఆకివీడు మార్కెట్.